మీ కన్నులతో చూసే చూపు జాగ్రత్త. సో, నిన్న ఇంట్రడక్షన్ మనము చాలా గొప్పగా దేవుడు బయలుపరిచాడు. సో, చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మనం గ్రహించుకోవాలి. మనం తెలియకుండానే మనము ఎన్ని తప్పులు చేస్తున్నామో గ్రహించుకోవాలి. సో, బైబిల్‌లో దేవుడు ఎప్పుడో రాసిపెట్టాడు. నీ నోటితో చేసే తప్పులు, నీ కనులతో చేసే తప్పులు ఏంటి అని. సో, దీనివల్ల మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మన కను చూపులను సరిచేసుకుంటే సరిపోతది. వ్యర్థమైన వాటిని చూడకుండా, అనర్థమైన వాటిని చూడకుండా మన కళ్ళను తిప్పుకోవాలి. ఎందుకంటే మనకు తెలియదు. నువ్వు చూసినప్పుడు నీ లోపల అది ఇంపాక్ట్ అవుతుంటది. మనం నిన్న దేవుడేం చెప్పాడు? నీ కన్నే నీ శరీరానికి నీ దేహానికి దీపము. అందుకే నీ కన్ను తేటగా ఉంటే నీ శరీరము వెలుగులో ఉంటుంది. నీ కన్ను చెడిపోతే నీ శరీరము చీకటవుతది. అంటే నువ్వు చూసేదాన్ని బట్టి నీ శరీరంలోకి వెలుగు వస్తది. నువ్వు చూసేదాన్ని బట్టి నీ శరీరంలోకి చీకటి కూడా వస్తది. కాబట్టి చూసే చూపులు జాగ్రత్తగా ఉన్నామనుకోండి, మనము మన శరీరాన్ని వెలుగుమయంగా మార్చుకోవచ్చు. సో, ఇప్పుడు అర్థమవుతుందా అండి? అపవాది ఎన్ని రకాలుగా మనిషిని ట్రాప్ చేయాలో అన్ని రకాలుగా ట్రాప్ చేస్తుంటా ఉంటాడు. సో, మన నోటి మాటలు తప్పుగా మాట్లాడి, బూతులు మాట్లాడి, దేవుడికి దూరం కావాలని ట్రై చేస్తుంటా అంటాడు. అందుకే నోటి మాటలు మనము కంట్రోల్ లేకుండా మాట్లాడుతుంటా అంటాం. అలా మాట్లాడాలనే అపవాది చిత్తము. అండ్ మనము వ్యర్థమైన వాటిని చూసి దేవుడికి దూరం కావాలని చూస్తుంటా అంటాడు. సో, అర్థమవుతుందా? మన నోటి మాటలు దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి. మన కన్నులు దేవుడి వాక్యాన్ని, దేవుడి యొక్క ముఖ దర్శనాన్ని చేయాలి. సో, ఇలాంటి కోసం దేవుడు పర్పస్‌గా మనల్ని తీసుకొస్తే, అపవాది మనందరిని కూడా ట్రాప్ చేస్తున్నాడు. అందుకే ఈ మొబైల్ అనేది పెద్ద ట్రాపింగ్ అండి. మొబైల్ అనేది. సో, వాడాలి. మంచికే వాడాలి ఎప్పుడైనా కూడా. మొబైల్ నేనేం తప్పనట్లేదు. వాడొద్దని అనట్లేదు. కానీ జాగ్రత్తగా వాడాలి. ఎలా వాడాలి? అలాగే వాడాలి. ఏది చూడాలో అదే చూడాలి. ఏవి వినాలో అవే వినాలి. ఏ వీడియోస్ చూడాలో అవే వీడియోస్ చూడాలి. దానివల్ల నీ కను చెడిపోతది. నీ కను చెడిపోతే నీ మనసు చెడిపోతది. ఎందుకంటే మనం ఏదైతే చూస్తామో అది మన మైండ్‌లోకి ఫిక్స్ అయిపోతదండి. అవునా కాదా? ఇప్పుడు కొంతమంది సినిమాలు చూస్తారు. సినిమాలు చూసి ఆ మైండ్‌లో ఆ పిక్చరైజేషన్, విజువలైజేషన్ వాళ్ళు అలాగే ఉంటది. వాళ్ళు ఒక 3, 4 రోజులు ఇంటికొచ్చిన తర్వాత గూడా ఆ విజువలైజేషన్ అలాగే ఉంటుంది. సో, నువ్వు చెడు చూసావనుకో, నీ మైండ్‌లో అది చెడు విజువలైజేషన్ అయిపోతది. నీ చెడు అంతా గూడా మైండ్‌లో ఫిక్స్ అయిపోతది. సో, నువ్వు మంచి చూసావనుకో, మంచివి ఫిక్స్ అయిపోతుంటాయి. కానీ మంచి కంటే ఎక్కువగా చెడు చూస్తాం మనము. సో, అర్థమవుతుంది కదా! మనము ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మన నోటి నుంచి మంచి మాట్లాడడం కంటే చెడే ఎక్కువగా మాట్లాడాం. మంచి మనం మంచి ఆలోచనల కంటే ఎక్కువగా నెగెటివ్ ఆలోచనలు ఎక్కువగా ఆలోచించాం. మన కనులతోటి కూడా మంచి చూడడానికంటే ఎక్కువగా చెడే ఎక్కువగా చూసాము. కాబట్టి నీ చూసే చూపులు జాగ్రత్తగా చూడండి. ఏది పడితే అది చూడమాకండి. ఏమవుతదంటే అమ్మ, అలా నీ లోపలికి ఏమవుతది డార్క్‌నెస్ ఎంటర్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ పోర్నోగ్రఫీ చూసారు. లేకపోతే అశ్లీలమైన వీడియోలు చూసారు. దానివల్ల నీ శరీరంలోకి డార్క్‌నెస్ ఎంటర్ అవుతది. సో, ఇప్పుడు చిన్న పిల్లలు, యూత్, ముసలి వాళ్ళు, వృద్ధులు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అంతా చెడిపోవడానికి కారణం ఆ మొబైల్ ఫోన్‌లో వీడియోస్ చూడడం వల్లనే. ఆ గేమ్స్ ఆడడం వల్లనే. ఆ యొక్క అన్‌క్లీన్ వీడియోస్ చూడడం వల్లనే మనుషులందరూ గూడా చనిపోతున్నారు. ఏది అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. సో, ఎలా పడితే అలా విచ్చలవిడిగా తయారవుతున్నారు. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. ఆ ఒక్క రీజన్ వల్లనే ఇదంతా జరుగుతుంది. సో, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అంతా చెడిపోతుంది. అదే గనక మొబైల్ ఫోన్ లేకపోతే ఆల్‌మోస్ట్ 90% అనర్థాలను మనం ఆపొచ్చండి. 90% అనర్థాలను ఆపొచ్చు. ఈ అక్రమ సంబంధాలు, లేకపోతే నరహత్యలు, లేకపోతే ఈ వ్యభిచారాలు ఇవన్నీ కూడా దీని వల్లనే జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ మొబైల్ చూసి వీళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంటాంటారు. ఎప్పుడైనా మనం ఏదైతే చూస్తామో అది చేయాలనిపిస్తది. ఇన్‌ఫ్లూయెన్స్ అవుతాము. ఇప్పుడు ఒక వ్యక్తి సినిమాకు వెళ్తాడు.
ఆ సినిమాలో ఆ హీరో ఏ డ్రెస్ వేసుకుంటే ఇంటికి వచ్చి అదే డ్రెస్ వేసుకోవాలని చూస్తాడు. ఎలా మాట్లాడితే, ఎలా ఫైట్ చేస్తే ఇంటికి వచ్చి కూడా అలాగే మాట్లాడి అలాగే ఫైట్ చేస్తాడు. లేకపోతే ఎలా సిగరెట్ తాగుతాడో స్టైల్ గా అలాగే సిగరెట్ తాగాలని స్టైల్ గా చేస్తాడు. ఎలా డ్రింక్ తాగుతాడో ఆ హీరో అలాగే డ్రింక్ చేయాలని ఆశపడతాడు. ఎందుకు నువ్వు చూసినప్పుడు నీ మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది వచ్చేస్తుంది. చూసినప్పుడు నువ్వు అట్రాక్ట్ అయిపోతావు. చూసినప్పుడు నువ్వు దాన్ని చేయాలనిపిస్తుంది. అందుకే నువ్వు చూడడమే ఆపేస్తే నీకు అవి అట్రాక్ట్ అనేది పోదు. అర్థమవుతుంది కదా! అందుకే పరలోక రాజ్యం గుడ్డి వాళ్ళదండి. కనులు లేని వాళ్ళు డైరెక్ట్ గా పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు కళ్ళతోటి ఏవి చూడరు. వాళ్ళు తప్పులు, పాపాలు, దోషాలు చేయరు. కానీ దేవుడు మనకు కళ్ళిచ్చింది మంచిది చూడడానికే, చెడుని చూడడానికి కాదు. మంచిగా మాట్లాడడానికే నోరిచ్చింది. చెడుగా మాట్లాడడానికి కాదు. సో ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. తప్పదు. ఎందుకంటే పరలోక రాజ్యము పరిశుద్ధులది అన్నాడు. మన కన్నులతోటి అపరిశుద్ధతమైనది చూసి మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే వెళ్ళలేము. సో అందుకే మన కన్నులు పరిశుద్ధంగా ఉండాలి. మన నోటి మాటలు పరిశుద్ధంగా ఉండాలి. మనం వినే చెవులు పరిశుద్ధంగా ఉండాలి. వినే మాటలు పరిశుద్ధమైన మాటలే వినాలి. మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి. మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఒకసారి నువ్వు కన్నులతో చెడు చూసావనుకో, నీకు ఆలోచనలు కూడా చెడుగా మారిపోతాయి. అవునా కదండి? ఒక చెడు దృశ్యాన్ని చూసావు, బై డిఫాల్ట్ గా నీకు అప్పటి నుంచి చెడుగా ఆలోచించడం మొదలవుతుంటది. అదేదైనా మంచిదే. ఒక మంచి ఫ్లవర్స్ ని చూడండి. మనకు తెలియకుండానే మన మనసులో ఏమవుతది? సంతోషం వస్తది. మంచి ఫ్లవర్స్ కలర్ ఒక ఫ్లవర్ గార్డెన్‌కి వెళ్ళండి. ఫ్లవర్ గార్డెన్‌కి వెళ్ళి కలర్ ఫ్లవర్స్ ని చూడండి. నీకు తెలియకుండానే నీ మనసులోకి సంతోషం వస్తది. నీకు తెలియకుండా నీ మనసులోకి పీస్ వస్తది. అదే ఒక అశ్లీలమైన చిత్రాలు చూసావనుకో, నీకు తెలియకుండానే నీ లోపలికి ఆ కామం వస్తది. ఆ క్రోధం వస్తది. సో ఇవన్నీ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. మన కళ్ళతోటి ఏవైతే చూస్తామో అవన్నీ ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి. సో మీరు కావాలంటే చూడండి, ఒకసారి ఫ్లవర్ గార్డెన్‌కి వెళ్లి చూడండి. మంచి రంగురంగుల ఫ్లవర్స్ ని చూడండి. నీ మనసుకు తెలియకుండానే సంతోషము, తెలియకుండానే ఉత్సాహం వస్తది. అలా ఉంటదన్నట్టు. సో చూద్దాము. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. చూసారా? కీర్తన గ్రంథము 101 అధ్యాయం 3వ వచనంలో మన కన్నుల ఎదుట మనము ఏ దుష్కార్యము అంటే ఏ చెడును కూడా ఉంచుకోవద్దు. ఏ చెడ్డ వీడియోస్ కూడా చూసుకోవద్దు. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసావు. ఒక పక్కన దేవుడి వాక్యం ఉంది. ఇంకో పక్కన సినిమాల లేకపోతే పిచ్చి వీడియో ఉన్నది. నువ్వు ఆ పిచ్చి వీడియోని ప్రెస్ చేయకు. దాన్ని వ్యూ కొట్టకు. మంచి దైవ వాక్యాన్నే వ్యూ కొట్టు. సో ఎందుకంటే నీ కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు. అవి నాకు అంటనీయను. చూసారా? భక్తి మార్గము తొలగిన వారి క్రియలు. సో ఈ చెడ్డ వీడియోస్ చూసేవారు, చెడ్డ మాటలు మాట్లాడేవారు. సో మనందరం డిసిప్లిన్ లైఫ్ అండి. క్రైస్తవుల జీవితం అనేది ఎలా పడితే అలా జీవించే జీవితం కాదు. అందుకే ఆశీర్వాదం లేదు చాలా మంది దగ్గర. సో ఎలా పడితే అలా జీవించేది కాదు క్రైస్తవ జీవితం. ఇరుకు ద్వారము. మనందరం ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. అన్యుడికున్నంత కంఫర్ట్ మనకుండదు. వేరే వాళ్ళకున్నంత కంఫర్ట్, లగ్జరీ మనకుండదు. ఏది పడితే అది చూడలేం మనం. ఏది పడితే అది మాట్లాడలేం. ఏది పడితే అది తినలేము. ఏది పడితే అది తాగలేము. తాగొద్దు కూడా. అవన్నీ కూడా మనకు శ్రేయస్కరము కాదు. మనకు మేలుకరము కాదు. అందుకే నీ కన్నులు ఎప్పుడు కూడా ఏ దుష్కార్యం ఉంచుకోనకు. నీ కన్నుల ముందు చెడ్డ వాటిని చూడకుండా నీ మనసుని తిప్పుకో. నువ్వు బయట రోడ్డు మీద వెళ్తున్నావు నడుచుకుంటా, బైక్ మీద లేకపోతే కార్‌లో, చుట్టూ పోస్టర్‌లు ఏస్తారు. సినిమా పోస్టర్‌లు. ఆ పోస్టర్‌ల మీద పిచ్చి ఫోటోలు ఉంటాయి. అవి చూడకుండా నువ్వు తల తిప్పుకొని వెళ్ళిపో. సో తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము. సో భక్తి మార్గంలో ఉండాలి మనం ఎప్పుడైనా కూడా. భక్తి మార్గం నుంచి మనం తొలగొద్దు. సో నువ్వు ఏది పడితే అది చూస్తున్నావంటే దేవుడి మీద భయము, భక్తి లేదనే అర్థము. దేవుడి మీద భయం ఉన్నప్పుడు, దేవుడి మీద భక్తి ఉన్నప్పుడు మనం ఏది పడితే అది చూడలేము. ఏది పడితే అది మాట్లాడలేము. సో ఇప్పుడు యూత్ కూడా మొత్తం పొల్యూట్ కావడానికి కారణం మొబైల్ ఫోనే అండి. యూత్ అంతా పొల్యూట్ కావడానికి. ఆఖరికి 60, 70 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా రేప్ చేస్తున్నారు. చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపుతున్నారు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ. సో ఇవన్నీ చూసుకుంటా పోతే ఎన్నో అనర్థాలున్నాయి. ఇంకా ఎక్కువ అవుతుంటా ఉంటది కానీ తక్కువైతే కాదు. ఇలాంటి పరిస్థితిలో మనము మన ఆత్మను, మన ఆత్మీయతను కాపాడుకోవాలి. అంటే నువ్వు తొలగిపోకు. అందరూ చూస్తున్నారు కదా వీడియోస్, నేను చూస్తా. వద్దు, భక్తి మార్గం నుంచి నువ్వు తొలగిపోకు. అది దేవుడికి ఇష్టం ఉండదు. నువ్వు అంటనీయకు. ఆ చెడు వీడియోస్ చూడకుండా నువ్వు కాపాడుకో. ఎప్పుడైనా
మనకు పెద్ద ప్రాబ్లమ్ ఏందంటే పక్కవాడు ఏది చేస్తే మనకు అది చేయాలని ఎక్కువగా ఆలోచనలు వస్తుంటాయండి. పక్కవాడు ఏమన్నా చేసుకోనివ్వండి. ఏదైనా చేసుకోనివ్వండి పక్కవాడు. వాడు చేస్తాడని మనం చేస్తామా? వాడు అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. నేను పెట్టుకోవాలి. వాళ్ళు వాళ్ళు అన్యాయం వాళ్ళు సినిమాలు చూస్తున్నారు. నేను చూడాలి. వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళు చెడిపోయారు. నేను చెడిపోవాలి. వద్దు. ఇవన్నీ వద్దు. నీ ఆత్మ, నీ ఆత్మీయతను నువ్వే కాపాడుకో. సో, కాబట్టి నువ్వు భక్తి మార్గం నుంచి తొలగిపోకు. చెడుని అంటనీయకుండా చూసుకో. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్టమును నేను అనుసరింపను. చూసారా? కీర్తన గ్రంథం 101 అధ్యాయం 4వ వచనం. సో, మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. సో, మనం చూసే చూపుల వల్ల, ఆ వీడియోస్ వల్ల ఏమవుతదంటే మనం దేవుడి నుంచి డిస్కనెక్ట్ అవుతామండి. డిస్కనెక్ట్ అవుతాము. నువ్వు అవి చూసినప్పుడు అపవిత్రమైనది చూసినప్పుడు నీ శరీరం అంతా అపవిత్రమైతది. అపరిశుద్ధమైన వీడియోస్ చూసినప్పుడు నీ శరీరం అంతా అపరిశుద్ధంగా మారుతది. ఆ అపరిశుద్ధమైన శరీరంతో అపరిశుద్ధమైన అపవిత్రమైన శరీరంతో దేవుణ్ణి నువ్వు సంతోషపెట్టలేవు. దేవునిని ఆనందపరచలేవు. అప్పుడు నీ ప్రార్థనలకు, నీ ఆరాధనలకు, స్తుతులకు దేవుడికి నుంచి జవాబు రాదు. అందుకే మూర్ఖ చిత్తుడు నా యుద్ధ నుండి తొలగిపోవలెను. సో వీళ్ళందరూ డిస్కనెక్ట్ అయిపోతారు. నువ్వు చూసే చూపుల వల్ల, నువ్వు చూసే వీడియోస్ వల్ల నువ్వు దేవుడి దగ్గర నుంచి డిస్కనెక్ట్ అయిపోతున్నావు. గుర్తుపెట్టుకో. గుర్తుపెట్టుకో. దేవుడి వాక్యాలే చూడండి. దేవుడి మాటలే చూడండి. అంతేకాని వేరే వేరే వాళ్ళు తిట్టుకునేది, వీళ్ళు తిట్టుకునేది వద్దు మనకు అవన్నీ కూడా. ఎందుకంటే ఇది కరెక్ట్ చేసుకోవాలి. మనం ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. తన పొరుగు వారిని చాటుడుగా దూషించిన వారిని నేను సంహరించేదను. చాలా మందికి మనందరిలో ఒక రోగం ఉంటది. మన మనిషి లేనప్పుడు వెనకాల నేను చాలా సందర్భాల్లో చెప్పాను. దేవుడికి అస్సలు ఇష్టం ఉండదండి. రెండో పర్సన్ లేనప్పుడు మూడో పర్సన్ దగ్గర, మూడో పర్సన్ లేనప్పుడు నాలుగో పర్సన్ దగ్గర మాట్లాడడం దేవుడికి అస్సలు ఇష్టము ఉండదు. సో మనందరిలో ఒక కామన్ బుద్ధి అది. చిన్నప్పటి నుంచి. ఒక మనిషి లేడంటే ఆ మనిషి గురించి నెగెటివ్‌గా మాట్లాడుతూనే ఉంటాం. అది ఎవ్వరైనా కానియండి. అలా మాట్లాడకుండా ఆపుకోవాలి. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. చూసారా? దేవుడు తన పొరుగు వారిని చాటుగా దూషించిన వారిని నేను సంహరించెదను. అహంకారం ఉన్న వాళ్ళను దేవుడు గర్వపు హృదయం వాళ్ళను సహింపలేడట. కెనాట్ హ్యాండిల్. అందుకే ఈ అహంకారము, ఈ గర్వము ఎందుకంటే మన దేవుడు మన హృదయాన్ని పరిశీలించే దేవుడు. అందుకే నీ హృదయంలో ఎంత కామం ఉందో కూడా చూస్తాడు దేవుడు. ఎంత క్రోధం ఉందో చూస్తాడు. ఎంత అహంకారం ఉందో చూస్తాడు. ఎంత గర్వం ఉందో చూస్తాడు. సో, చాటుగా దూషించి వాళ్ళని నేను సంహరించదను. ఎందుకంటే నీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఆగిపోతుంటా ఉంటాయి. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఒక మనిషి రెండో పర్సన్ లేనప్పుడు మూడో పర్సన్ గురించి మాట్లాడొద్దు. దానివల్ల నీ ఆశీర్వాదం ఆపుకుంటావు. ఇక్కడ అదే అంటున్నాడు. నేను సంహరించదని అంటున్నాడు. సో, అహంకార దృష్టి దేవుడికి నచ్చదు. గర్వపు హృదయము దేవుడికి నచ్చదు. ఇవన్నీ కూడా లోపాలు. మన లోపల లోపాలు. వీటన్నిటిని మనం ఏం చేయాలి? క్లియర్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలి. ముల్లులు ఇవన్నీ కూడా. ఇవన్నీ అడ్డుగోడలు మన ఆశీర్వాదానికి. ఈ అడ్డుగోడలన్నిటిని కూడా తీసేసుకోవాలి. అందుకే దేవుడి నుంచి తొలగొద్దు మనం ఎప్పుడైనా గూడా. మన కనులను డిస్ట్రాక్ట్ కాకుండా ఇవన్నీ అపవాది ట్రాప్‌లండి గుర్తుపెట్టుకోండి. మన కనుల ద్వారా ట్రాప్ చేయడానికి, మన నోటి మాటల ద్వారా ట్రాప్ చేయడానికి, ఆ యూట్యూబ్ ద్వారా, ఆ యొక్క ఫేస్‌బుక్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మన కనులను దేవుడి వైపు కాకుండా వాటి వైపుకి అన్‌క్లీన్ వీడియోస్ వైపుకి తిప్పడానికి అపవాది పన్నుతున్న పన్నాగాలు. ఎందుకంటే ఎప్పుడైనా చెడు వీడియోస్ ఎప్పుడు కూడా టెంప్టబుల్‌గా ఉంటాయి. చాలా రమ్యముగా, చాలా అందముగా ఉంటాయి. అందము ఎప్పటికైనా మోసకరమైనదే, వ్యర్థమైనదే అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి బీ కేర్‌ఫుల్. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్. సో, మంచియే చూడండి. అటు ఇటు చూడకండి. అంటే చెడు చూడకండి. మంచే చూడండి. నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. స్ట్రెయిట్‌గా చూడమని అంటున్నాడు. నీ మార్గం ఎప్పుడైనా గూడా దైవ మార్గంలో ఉండాలి. దేవుడి మార్గంలోనే ఉండాలి. నీ కనులు ఎప్పుడు దేవుడినే చూడాలి. దేవుడి ముఖ దర్శనాన్నే చూడాలి. దేవుడి వాక్యాన్నే చూడాలి. అది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో, మనందరిలో గూడా ఇంకా కామన్ మిస్టేక్స్ ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి. మనం అటు ఇటు చూస్తుంటా ఉంటాం. సో, కొంతమంది సైగలు చేస్తుంటా అంటారు కనులతోటి. సో, అలాంటివి చేయకూడదు. ఎన్నో ఉన్నాయి మనం మార్చుకోవాల్సినయి. సో, సూటిగా చూడాలి అని చెప్తున్నాడు దేవుడు.
నీవు నడుచు మార్గమును సరాలము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. చూసారా అండి? నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకోమంటున్నాడు. సామెతలు 4 అధ్యాయం 26 వచనం. నువ్వు మాట్లాడే మాటలను కరెక్ట్ చేసుకో, చూసే చూపులను కరెక్ట్ చేసుకో, ఆలోచించే ఆలోచనలను కరెక్ట్ చేసుకో, అలాగే వినే చెవులను కరెక్ట్ చేసుకో. నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో. నీవు నడుచు మార్గమును సరాలము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. సో చూసారా, అప్పుడు నువ్వు చేసే పనులన్నీ కూడా సెటిల్ అయిపోతాయి, స్థిరపరచబడతాయి. సో నువ్వు దేవుడికి నచ్చినట్టుగా నచ్చిన వాటిని చూడకుండా, నచ్చిన వాటిని మాట్లాడకుండా, ఒకటే గుర్తుపెట్టుకోండి, మన హృదయము దేవుడి ముందు సరిదిగా ఉండాలి, మన కనులు దేవుడి ముందు సరిదిగా ఉండాలి, మన ఆలోచనలు దేవుడి ముందు సరిగా ఉండాలి, మన నోటి మాటలు దేవుడి ముందు సరిగా ఉండాలి, మన తలంపులు దేవుడి ముందు సరిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో అప్పుడు నీ మార్గంలన్నీ స్థిరములు అవుతాయి, నీ ప్రార్థనలన్నిటికీ కూడా జవాబు వస్తది. మనం నడవాల్సిన మార్గము ఇరుకు మార్గము, మనం నడవాల్సిన మార్గము దైవ మార్గము, మనం నడవాల్సిన మార్గము యేసయ్య మార్గము. ఇప్పుడు ఈ మొబైల్స్ అనొచ్చి, టీవీస్ అనొచ్చి, ల్యాప్టాప్స్ అనొచ్చి, సోషల్ మీడియాస్ అనొచ్చి, గేమ్స్ అనొచ్చి, మనందరినీ ఎన్ని రకాలుగా ట్రాప్ చేయాలో అన్ని రకాలుగా ట్రాపింగ్ జరుగుతుంది. ఎన్ని రకాలుగా దేవుడి దగ్గర నుంచి దూరము కావాలో అన్ని రకాలుగా దూరం అవుతుంది. కనుల ద్వారా మనం దేవుడిని దూరం అవుతున్నాము. అర్థమవుతుంది కదా? నువ్వు దైవ భక్తుడివే, నీ కళ్ళతో చెడు వీడియోస్ ఊకే చూస్తున్నావు, అప్పుడు దేవుడికి నీకు దూరము పెరుగుతుంది. నువ్వు దైవ భక్తురాలివే, కానీ నువ్వు కనులతో నీ నోటితో చెడు మాట్లాడుతున్నావు, దానివల్ల నువ్వు దేవుడికి దూరం కావాల్సి ఉంటది. ఈ కరెక్షన్స్ చేసుకో. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గంలన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము, నీ పాదము కీడునకు దూరముగా తొలగించుకొనుము. చూసారా, నువ్వు కుడి తట్టుకు ఎడమ తట్టుకు తిరగద్దు, దేవ మార్గంలోనే నడవాలి. డీవియేట్ కావద్దు, డిస్ట్రాక్ట్ కావద్దు, మనం దేవుడి నుంచి తొలగిపోవద్దు. నీ పాదము కీడునకు దూరముగా తొలగించుకునము. అది ఎప్పుడు కీడునకు దూరంగా, నువ్వు కీడును చూసినప్పుడు నీ పాదాలు కూడా కీడులోకి వెళ్తాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ పబ్బుకి వెళ్తున్నారని తెలిసిందనుకోండి, మీరు వెళ్ళి చూసారనుకో, మీ పాదాలు కూడా అటువైపే వెళ్తాయి. మీ ఫ్రెండ్స్ మందు తాగడానికి వెళ్తున్నారు, అది మీరు చూసారు, మీ పాదాలు ఆ మందు తాగడానికి వెళ్ళిపోతాయి. అందుకే నువ్వు ఏదైతే చూస్తావో అదే మార్గంలోకి వెళ్తాయి. అందుకే నీ పాదాలు ఎటు పోవాలి? మందిరం వైపు పోవాలి. నీ కనులు ఎవరిని చూడాలి? వాక్యాన్ని చూడాలి, దేవుడి యొక్క ముఖ దర్శనం చేసుకోవాలి. నీ నోటి మాటలు ఏమి పలకాలి? దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని చెప్పాలి, వాక్యాన్ని చదువుకోవాలి. నీ నోరు అలాగే నువ్వే వినాలి? వాక్యం వినాలి, మంచి వినాలి. అందుకే అందుకే చెడు చూడకు, చెడు మాట్లాడకు, చెడు వినకు. ఈ మూడు మనిషిని పొల్యూట్ చేస్తున్నాయి, ఈ మూడు మనిషిని నాశనం చేస్తాయి. చెప్పుడు మాటలు కూడా వినొద్దండి. ఎవరు ఏది పడితే అది చెప్తే అది నమ్మద్దు. మనము అవతలి వాళ్ళ వర్షన్ కూడా విని నమ్మాలి ఎప్పుడైనా కూడా. సో అందుకే చెప్పుడు మాటలు విన్నోడు చెడిపోతాడు. అందుకే వినే మాటలు జాగ్రత్త, చూసే చూపులు జాగ్రత్త, మాట్లాడే మాటలు జాగ్రత్త, చేసే చేతులతోటి చేసే పనులు జాగ్రత్త. ఇదన్నీ దీని వల్ల ఏం అనర్థం జరగదు కాదు, మనం దేవుడి యొక్క ప్రత్యక్షతను కోల్పోతున్నాము, దేవుడి యొక్క మిరాకిల్స్ ని మనం రుచి చూడలేకపోతున్నాం, ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాము. సో కీడునకు దూరంగా తొలగించుకోనము, నీ పాదంలో కీడు వైపుకు వెళ్ళొద్దు, మేలు వైపుకే వెళ్ళాలి, మంచి వైపుకే వెళ్ళాలి. సో సో మత్తయి సువార్త 5 అధ్యాయం 27 వచనము, వ్యభిచారము చేయవద్దబడని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూసారా అండి, ఇప్పుడు మొత్తము ఇల్లీగల్ రిలేషన్సే, బయట మొత్తం ఇదే. పెళ్ళైనా, పెళ్లి కాకపోయినా, పెళ్లి కాక ముందుకు కానీ, పెళ్ళైన తర్వాత కానీ, ఇప్పుడు బెంగళూరులో చిన్న చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఎయిడ్స్ వచ్చిందట. సో చూడండి ఎంత దారుణంగా తయారైపోయిందో, ఎంత దారుణంగా పొల్యూట్ అయిపోయిందో. చిన్న పిల్లలు ఇక లైఫే లేదు వాళ్ళకి. ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ చేసే పిల్లలు, బీటెక్ చేసే పిల్లలు, యంగ్ స్టార్స్, 16 ఇయర్స్, 18 ఇయర్స్, 20 ఇయర్స్, 25 ఇయర్స్ లోపు కొన్ని వేల మందికి బెంగళూరు పట్టణంలో హెచ్ఐవి. సో చూసారా ఎలా సోకుతుందో. సో ఆ అలాంటి తప్పులు చేయడం వల్ల చిన్నప్పటి నుంచే నాశనం చేసుకుంటున్నారు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అతి డేంజరస్ మిస్టేక్, అతి డేంజరస్ సిన్ బైబిల్లో వ్యభిచారం అండి. గుర్తుపెట్టుకోండి. వివాహము కాకముందు గాని, వివాహం అయిన తర్వాత కానీ పరాయ స్త్రీతో, పరాయ పురుషుతో పాపము చేస్తే అది ఘోరమైన పాపము, అది నరకానికి ద్వారాలు ఓపెన్ అవుతాయి.
అర్థమవుతుందా? ఈ వ్యభిచారం అనే పాపం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది? కంటి చూపులతోటే స్టార్ట్ అవుతది. మా చూపులతోటి, తర్వాత మాటతోటి మొదలవుతది. సో, నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. మన దేవుడు హృదయాలను పరిశీలించే దేవుడు. మన హృదయాలను పరీక్షించే దేవుడు. ఒక స్త్రీనట మోహపు చూపుతో చూస్తేనే అప్పుడే ఆమెతో మనసులో వ్యభిచారం చేసిన వాడగును. సో, వ్యభిచారం చేసే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారా? వెళ్లరు. సో, ఇక్కడ దేనితో స్టార్ట్ అవుతుంది? చూపుతో స్టార్ట్ అవుతుంది. చూపుతోటే ఆ వ్యభిచారం స్టార్ట్ అవుతుంది. నువ్వు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు చూసే చూపులతో, కామంతో చూసినా కూడా అది వ్యభిచారం చేసినవాడే. అదొక స్త్రీకనే కాదు, పురుషుడికి గూడా వర్తిస్తది. అంటే ఒక పురుషుడిని నువ్వు చూసినా అలా, ఒక స్త్రీని చూసినా కూడా అప్పుడే నువ్వు వ్యభిచారం చేసిన వాడవుతావు. వ్యభిచారులు ఎప్పుడు గూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సో, అందుకే మన హృదయ ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండాలి. మన హృదయ ఆలోచనలు బాగుంటే, మన తలంపులు బాగుంటాయి. మన తలంపులు బాగుంటే, మన నోటి మాటలు బాగుంటాయి. మన నోటి మాటలు బాగుంటే, మనం చూసే చూపులు బాగుంటాయి. మనం చూసే చూపులు బాగుంటే, మనం వినే చెవులు బాగుంటాయి. అర్థమవుతుందా? అందుకే చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి. చెడు సహవాసాలకు దూరంగా ఉండాలి. వాళ్ళు పాడైంది కాకుండా నిన్ను గూడా పాడు చేస్తారు. అందుకే నువ్వు రోడ్డు మీద నువ్వు బయటికి వెళ్ళావు. ఇంటికొచ్చేలోపు ఎన్నో చూస్తావు. ఎన్నో అనర్థాలు చూస్తావు. అవన్నీ బ్రెయిన్ మీదకి ఎక్కించుకో మాకు. చూసి చూడనట్టు వదిలేసి వెళ్ళిపో. చూసి చూడనట్టు వదిలేసి వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు ఒక పరాయి స్త్రీని గాని, పరాయి పురుషుడిని గాని నువ్వు మోహపు చూపుతో చూసినా గూడా అప్పుడే వ్యభిచారం చేసిన వాడవవుతావు అని అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆ వ్యభిచారులకు పరలోక రాజ్యములో ప్రవేశం ఉండదు. అంటే నువ్వు మోహపు చూపుతో చూసినప్పుడే నీకు ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి వ్యభిచారం చేయడానికి. అందుకే దేవుడి దృష్టికి ఇది చాలా 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 ఘోరమైన పాపం అండి. ఘోరమైన పాపం. ఇప్పుడు అంత ఈజీ అయిపోయింది. కామన్ అయిపోయింది. వీటి మీద యాప్స్ తయారవుతున్నాయి. యాప్స్, యాపులు తయారవుతున్నాయి. సో చూసారా? కల్చర్ ఎంతగా పాడైపోతుందో, అపవాది ఎలాగా దీని విషయంలో ట్రాప్ చేస్తున్నాడో, వర్కౌట్ చేస్తున్నాడో. ఎన్ని డేటింగ్ యాప్‌లని, ఫ్రెండ్‌షిప్ యాప్ అని, లేకపోతే ఇంకా ఏమేమో యాప్స్ అని, ఇంకా అడల్టరీ యాప్స్ అని, ఫోర్నికేషన్ యాప్ అని, ఇల్లీగల్ రిలేషన్‌షిప్ యాప్స్ అని ఎన్నో వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో కనెక్ట్ కావడం, ఫేస్‌బుక్ ద్వారా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కనెక్ట్ అయ్యి వాళ్ళు వ్యభిచారంలో పడిపోవడం జరుగుతుంది. సో, దేవుడు నరకాన్ని మనుషుల కోసం సృష్టించలేదు. మనకు మన 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 మనుషుల కోసము నరకము కాదు. అది లూసిఫర్ కోసము, వాడి ఏజెంట్‌ల కోసము. కానీ అపవాది ఏం చేస్తున్నాడు? మనందరిని గూడా నరకానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడు మనందరిని కాపాడుకుంటున్నాడు. సో, అందుకే నీకు తెలివినిచ్చాడు దేవుడు. ఏది చేయాలి, ఏది చేయొద్దు. ఏది చూడాలి, ఏది చూడొద్దు. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడొద్దు. ఇవన్నీ కూడా దేవుడు తెలివినిచ్చాడు. సో, కాబట్టి ఈ తెలివిని మనము ఉపయోగించి మన ఆత్మను, మన ఆత్మీయతను, మన కనులను, మన నోటి మాటలను, మనం వినే చెవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు. ఈ సూత్రం మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. సో, ఇది బైబిల్ నుంచి వచ్చినదే. బైబిల్ నుంచి వచ్చినదే. సో, అందుకే వేరే వాళ్ళకు ఉన్నట్టుగా మనకు ఉండద్దు. మనది డిసిప్లిన్ లైఫ్ అండి. చాలా డిసిప్లిన్ లైఫ్. సిన్సియర్ లైఫ్ మనది. సో, చూసారా అండి? నువ్వు చేయడం కాదు. చూస్తే అంటే నువ్వు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. దొంగతనం చేయాలని ఆలోచన వచ్చినా గూడా దేవుడి దృష్టికి దొంగవైపోతావు. నువ్వొకడికి కీడు చేయాల్సిన అవసరం లేదు. కీడు చేయాలని ఆలోచన వచ్చినా గూడా నువ్వు దేవుడి దృష్టికి దొంగవైతావు. నువ్వు అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. అన్యాయం చేయాలనే ఆలోచన వచ్చినా దేవుడి దృష్టికి నువ్వు అన్యాయస్తుడవవుతావు. ఎందుకంటే ఆ హృదయము దేవుడి ముందు సరైనదిగా ఉండాలి. హృదయం దేవుడి ముందు సరైనదిగా ఉండాలి. నువ్వు పరాయి స్త్రీతో పాపం చేయాల్సిన అవసరం లేదు. చేయాలనే ఆలోచన వచ్చినా గూడా చేసిన వాడవవుతావు. చూసారా? నీ ఆలోచనల ద్వారా గూడా నువ్వు పాపాన్ని చేస్తున్నావు. నీ తలంపుల ద్వారా గూడా పాపాన్ని చేస్తున్నావు. నీ కనుల ద్వారా నువ్వు పాపాన్ని చేస్తున్నావు. అందుకే నీ మొదటి శత్రువు బయట ఎక్కడో లేడు. నీ లోపలనే ఉన్నాడు. నీ మొదటి శత్రువు నీ లోపలనే ఉన్నాడు. ఆ శత్రువుని మనము పారదోలేయాలి. మనం తీసివేసేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ యామ్ వర్రీ అబౌట్ యంగ్ స్టార్స్ గురించి. చాలా చాలా చెడిపోతున్నారు. సో, ఎంతసేపు ఆ మొబైల్‌లోనే లోకము. ఆ మొబైల్‌లో చూడకూడనిది చూసి, వాయి వరుసలు లేకుండా, లేకపోతే
చూడకూడనివి చూసి వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు వ్యభిచారం చేసి అడ్డమైన రోగాలు తెచ్చుకుంటున్నారు. ఇంటర్మీడియట్ పిల్లలకు ఎయిడ్స్ అట. డిగ్రీ చదివే పిల్లలకు ఎయిడ్స్ అట. సో, అంత విచ్చలవిడిగా వ్యభిచారము పెరుగుతుందండి. ఎందుకంటే ఇది హిడెన్ ట్రాప్. నేను చెప్తున్నా ఇవన్నీ కారణము ఆ మొబైల్‌లో చూసే చూపుల వల్లనే. ఆ చూపు లేకపోతే ఇవన్నీ గూడా చేయలేరు. ఈ వ్యభిచారంలో పడలేరు. అందుకే పరలోక రాజ్యము వికలాంగులదని ఒక సందర్భంలో దేవుడు రాయబడతాది. సో, అందుకే దేవుడు మనకు పవిత్ర కన్నులనిచ్చాడు. పవిత్రంగా ఉంచుకుందాం. చెవులనిచ్చాడు. పవిత్రంగా ఉంచుకుందాం. నోటినిచ్చాడు. నేనైతే దూరంగా ఉంటానమ్మా. నాకు ఎవరైనా చెడుగా మాట్లాడే వాళ్ళన్నా గూడా నాకెందుకో నా స్పిరిట్ అలౌ చేయదు. నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళు ఉంటే నాకు స్పిరిట్ అలౌ చేయదు. వాళ్ళు లేనప్పుడు వీళ్ళ గురించి, వీళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి నెగెటివ్‌గా మాట్లాడాలి. నా స్పిరిట్ అలౌ చేయదు. యాక్సెప్ట్ చేయదెందుకో. సో, దూరముంటా. నూరిపోస్తుంటా అంటారు కొంతమంది. కొంతమంది వ్యక్తుల మీద దూరముంటా. నాకొద్దు ఇంకోసారి అలా చెప్పొద్దు. ఎందుకంటే దిస్ ఈజ్ మై సోల్. ఐ నీడ్ టు సేవ్ మై సోల్. రేపు పరలోకానికెళ్ళిన తర్వాత నువ్వు చేసే భూలోకంలో చేసే క్రియలను బట్టే నువ్వు పరలోకానికి వెళ్తావు. రేపు నరకానికి వెళ్ళినా ప్రాబ్లమ్ మనమే. అంతేగాని దేవుడిని దూషించలేము. నీ బంధువులను, నీ స్నేహితులను దూషించలేము. నా బంధువు వల్ల నేను ఈ నరకానికి వచ్చాను. నా బంధువు వల్ల నేను పరలోకానికి వచ్చానని చెప్పడానికి వీలు లేదు. నువ్వు మంచి చేసినా పరలోకానికి నీ మంచి బట్టే వెళ్తావు. నువ్వు చెడు చేస్తే దాన్ని బట్టే వెళ్తావు. సో, అందుకే మన కోసము పరలోకమే అండి. నరకం అనేది మన కోసం కానే కాదు. కానీ మనల్ని ఇలా ట్రాప్ చేసి అపవాది తీసుకెళ్లాలని చూస్తుంటా అంటాడు. అందుకే ఇవన్నీ హిడెన్ ట్రాప్ ఆఫ్ ది ఎనిమీ అంటారు. అర్థమవుతుందా? ఇవి ప్రార్థించుకోవాలి. హిడెన్ ట్రాప్స్ ఆఫ్ ది ఎనిమీ, హిడెన్ స్ట్రాటజీస్ ఆఫ్ ది ఎనిమీ, హిడెన్ హిడెన్ ప్లాన్స్ ఆఫ్ ది ఎనిమీ బి డిస్ట్రాయ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీకు తెలియదు యూట్యూబ్ లో చూస్తున్నావు ఏమవుతుందో కానీ నీకు తెలియకుండానే చీకటి వచ్చేస్తది. ఆత్మలోకంలో అవన్నీ జరుగుతాయండి. ఆత్మలోకంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యంగ్‌స్టార్స్ పోర్నోగ్రఫీ చూస్తారు. ఆ అన్‌క్లీన్ వీడియోస్ చూస్తారు. చూసినప్పుడు వాళ్ళ లోపలికి డార్క్‌నెస్ వచ్చేస్తది. స్పిరిట్ ఆఫ్ డార్క్‌నెస్ వచ్చేస్తది. స్పిరిట్ ఆఫ్ లస్ట్ వచ్చేస్తది. ఇవన్నీ ఆత్మలోకంలో జరిగేది. ఆ లస్ట్ అనేది లోపలికొచ్చేస్తది. సో, అప్పుడు వాళ్ళు ఏదైతే చూస్తారో అది చేయాలని ప్రేరేపణ కలుగుతది లోపల నుంచి. వ్యభిచారం చేయాలని ప్రేరేపణ కలుగుతది. అదే చూడడం ఆపేశారనుకోండి, ఆ ప్రేరేపణ కలగదు. ఎందుకంటే చూసేదన్నీ మైండ్‌లో ఫిక్స్ అయిపోతాయి. ఆ విజువలైజేషన్స్ అన్నీ గూడా మైండ్‌లో ఫిక్స్ అయిపోతాయి. ఆ ఫిక్స్ అయిపోయి దాని ద్వారా వాళ్ళు పడుతుంటారు. ఎడ్యుకేట్ ద యంగ్‌స్టార్స్. మీ చుట్టుపక్కల ఉన్న యంగ్‌స్టార్స్‌కి ఎడ్యుకేట్ చేయండి. వద్దు. ఫాలో కావద్దని చెప్పండి. అవన్నీ కూడా. సో, ముఖ్యంగా ఫస్ట్ మనల్ని మనం సరి చేసుకోవాలి. మన కుటుంబాన్ని సరి చేసుకోవాలి. ఇవన్నీ హిడెన్ ట్రాప్స్ అండి. హిడెన్ ట్రాప్స్ అండి. చిన్న పిల్లల నుంచి మొబైల్ తీసుకుంటే తల్లిదండ్రులను కొట్టేస్తున్నారు. ఇంట్లో సామాన్లను తీసేస్తున్నారు. చూసారా అండి? డెమోన్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఒక డ్రగ్స్ అడిక్ట్. ఇది కూడా ఒక డ్రగ్స్ అడిక్ట్ లాంటిదే. ఒక స్మగ్లింగ్ లాగా, ఒక డ్రగ్స్ అడిక్ట్ లాగానే చేస్తున్నారు. ఇప్పుడు డ్రగ్స్ ఇచ్చేవాడికి టైంకి డ్రగ్స్ ఇవ్వకపోతే ఎలాగైతే విలవిలలాడతాడో, మొబైల్ ఇవ్వకపోతే పిల్లలు గాని, పెద్దోళ్ళు గాని విలవిలలాడుతున్నారు. అర్థమవుతుందా? సో, దిస్ ఈస్ ద ఆల్ ఆఫ్ ద హిడెన్ సీక్రెట్. ఆర్ యూ లెర్నింగ్ న్యూ థింగ్స్? మన మన చుట్టూ సమాజము ఏం జరుగుతుందో ఒకసారి గమనించినప్పుడు ఆత్మలోకంలో ఇవన్నీ కూడా ఆత్మలోకంలో. మీకు తెలుసా? ఒక మనిషిని బూతులు తిట్టినప్పుడు నీ నోట్లోంచి ఒక డార్క్‌నెస్ రిలీజ్ అవుతది. అర్థమవుతుందా? ఒక చెడు మాటలు మాట్లాడినప్పుడు మన నోట్లోంచి డార్క్‌నెస్ రిలీజ్ అవుతది. నువ్వు చెడు చూసినప్పుడు నీ లోపలికి డార్క్‌నెస్ వస్తది. అందుకే, అందుకే బైబిల్ సెలవిస్తుంది. వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కనులను జాగ్రత్తగా పెట్టుకో. వ్యర్థమైన మాటిని మాట్లాడకుండా నీ నోటిని భద్రము చేసుకో. వ్యర్థమైన వాటిని వినకుండా నీ చెవులను జాగ్రత్తగా కాపాడుకో. సో, నేను లాస్ట్ సెరమనీ చెప్పాను. నోటి మాటల వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటదనేది. ఇప్పుడు ఈ సెరమనీ నీ కనుల వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటది. నెక్స్ట్ సెరమనీ చెప్తాను. చెవుల వల్ల నీకెంత ఇంపాక్ట్ ఉంటదో. చూసారా మనకు తెలియకుండానే ఇన్ని అనర్థాలు లోకంలో జరిగిపోతున్నాయి. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ కనెక్టెడ్ టు థీస్ ఆల్ మెసేజెస్. ఎంతమంది కనెక్ట్ అవుతున్నారో, ఎంతమంది సరి చేసుకుంటున్నారో, సరి చేసుకోండి. సో, అందుకే బీ కేర్‌ఫుల్ వాట్ యూ ఆర్ సీయింగ్. నువ్వు చూసే చూపులను జాగ్రత్త. ఎందుకంటే వ్యభిచారము చేయొద్దు. వ్యభిచారం ఏందో ఇప్పుడు గుడ్డివాడు వ్యభిచారం చేయగలుగుతాడా అండి? చూపులతోటే వ్యభిచారం స్టార్ట్ అయితది. చూపులతోటే అక్రమ సంబంధం స్టార్ట్ అయితది. చూపుతోటే ఆ మోహపు చూపుతోటే ఆ మనసులో ఆ పిచ్చి కోరికలు కలుగుతాయి.
సో డోంట్ గో ఇన్ టు హిడెన్ ట్రాప్. ఆ హిడెన్ ట్రాప్ లోకి పడకండి, వెళ్ళకండి. ఆ హిడెన్ ట్రాప్ లోకి వాక్యం ఏం చెప్పిందో అదే వినాలి. వాక్యం ఇది చూడొద్దు అంటే చూడొద్దు, వాక్యం ఇది వినొద్దు అంటే ఇది వినొద్దు, వాక్యం ఇది మాట్లాడొద్దు అంటే ఇది మాట్లాడొద్దు, వాక్యం ఇది చేయొద్దు అంటే ఇది చేయొద్దు, వాక్యం ఇటు వెళ్ళొద్దు అంటే ఇటు వెళ్ళొద్దు. ఎందుకంటే వర్డ్ ఆఫ్ గాడ్ కి ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ లేదు. ఎక్స్పైరీ డేట్ లేదు. వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యానికి ఎప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ లేదు. సో చూడండి, తగ్గించండి, ఆ స్క్రీన్ టైం ని తగ్గించుకోండి. ఎందుకంటే నా సంఘాన్ని నేను అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ నేను చెప్పి నా సంఘాన్ని పరలోక రాజ్యం వైపు నడిపించాలి. ఇవన్నీ చెప్పి నా సంఘాన్ని స్ట్రిక్ట్ గా ఒక డిసిప్లిన్ లో దైవ మార్గంలో నడిపించాలి. లోకం వైపు ఉన్న అందరి హృదయాలను దైవ మార్గంలోకి నడిపించాలి. లోకం వైపు ఉన్న కనులను దేవుడి వైపుకు తిప్పాలి. లోకం వైపు ఉన్న హృదయాన్ని దేవుడి వైపుకు తిప్పాలి. లోకం వైపు ఉన్న చెవులను దేవుడి మాటలు వినడానికి నేను ప్రేరేపించాలి. లోకం వైపు ఉన్న చూపులను దేవుడి వైపుకు చూసేలాగా చేయాలి. లోకానుసారంగా మాట్లాడే మాటలను తీసేసి దేవుడి వాక్యాలను మాట్లాడే శక్తిగా మార్చాలి. సో నా సంఘాన్ని నేను అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకే నేను ప్రతిరోజు ఎందుకు శ్రమ పడుతున్నానంటే, ఏ ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క ఆత్మ కూడా అపవాది ట్రాప్ లో పడడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు మనకు దేవుడు అండి. జీసస్ ఈజ్ అవర్ లార్డ్, నాట్ లూసిఫర్. లూసిఫర్ చెప్పింది నువ్వు వినకు. డెవిల్ చెప్పింది ఎప్పుడు కూడా వినదు. డెవిల్ ఆల్వేస్ లయర్. డెవిల్ ఈజ్ నాట్ అవర్ గాడ్, జీసస్ ఈజ్ అవర్ గాడ్. సో దేవుడు, ఇది ఎవరు చెప్పారు? యేసయ్య చెప్తున్నాడు. ఇది వ్యభిచారం చేయొద్దు, అంతే. చేయొద్దు అంటే చేయొద్దు. నువ్వు మోహపు చూపుతో చూడొద్దు అంటే చూడొద్దు. అర్థమవుతుందా? నీ హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడవు అంటే నీ హృదయాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. నీ హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. నీ హృదయాన్ని దేవుడు గమనిస్తున్నాడు అని మాత్రం మర్చిపోకు. ఇట్స్ డిఫరెంట్. నేను ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నాకు చాలా మంచిగా అనిపించాయి, సర్ప్రైజ్ అనిపించాయండి, చాలా బాగా అనిపించాయి. ఓహో, ఇన్ని రకాలుగా మనిషిని అపవాది ట్రాప్ చేస్తున్నాడా? ఆత్మలోకంలో ఇంతగా జరుగుతుందా? మనకు తెలియని లోకంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయా? మనకు తెలియని ఆత్మలోకం వల్లనే ఇవన్నీ జరుగుతాయి. ఒక మనిషి వ్యభిచారం చేస్తున్నాడంటే అది మనిషి కాదు, ఆ మనిషి వెనకాల పనిచేస్తున్న దురాత్మ శక్తి. ఆత్మలోకంలో పనిచేస్తున్న ఆ కామం అనే స్పిరిట్ ఆఫ్ లస్ట్, స్పిరిట్ ఆఫ్ అడల్టరీ, స్పిరిట్ ఆఫ్ ఫోర్నికేషన్, స్పిరిట్ ఆఫ్ ఇల్లీగల్ రిలేషన్షిప్, స్పిరిట్ ఆఫ్ అడల్టరీ, ఇవన్నీ పనిచేస్తున్నాయి. సో అవన్నీ హిడెన్ సీక్రెట్. అందుకే వాడు వెళ్ళి ఆ వ్యభిచారంలో పడిపోతున్నాడు. పడిపోవడానికి కారణము, అపవాది నీ కళ్ళ ముందు టెంప్టింగ్ వీడియోస్ తీసుకొస్తాడు. టెంప్ట్ అయ్యే వీడియోస్, పిచ్చి పిచ్చి వీడియోస్ తీసుకొచ్చి, అందమైనవి రమ్యమైనవి తీసుకొచ్చి, అప్పుడు నువ్వు వాటిని చూసి, ఆ చూసిన చూపుల ద్వారా నువ్వు ట్రాప్ లో పడి, ఆ ట్రాప్ లో పడ్డ తర్వాత ఆ ట్రాప్ ద్వారా చేసి, ఆ పని చేసి వ్యభిచారంలో పడి నిన్ను నరకానికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇది ఆత్మలోకంలో జరుగుతున్న సంగతి. ఆత్మలోకంలో జరుగుతున్న సంగతి. మన కంటికి కనిపించేదే ప్రపంచం కాదు. మన కంటికి కనిపించే ప్రపంచము నిజము కాదు. కంటికి కనపడని ఆ ఆత్మ ప్రపంచమే గొప్ప నిజం అండి. సో నేను పడుకున్నప్పుడు నా కలలో ఐ విల్ సీ ద స్పిరిచువల్ వరల్డ్. నాకు ఇంకా యాక్సెస్ రాలేదు. ఏంటిది? స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అయ్యి దర్శనాలు అవన్నీ చూడడానికి. అవి ఒక్కసారి యాక్సెస్ వస్తే మీ వెనకాల కూడా ఏం జరుగుతుందో నేను చెప్పగలుగుతాను. స్పిరిచువల్ ఐస్ యాక్టివేట్. కొంతమంది దైవజనుల గిఫ్ట్ ఉంటది, ఆత్మలోకంలో ఏం జరుగుతుందో చూడగలుగుతారు. సో నేను పడుకున్నప్పుడు దేవుడు నాకు ఆత్మలోకాన్ని చూపించాడు. అది చాలా డేంజరస్ లోకం. అది చాలా 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 ఏంటిది, స్కేరియస్ట్ వరల్డ్ అది, ఆత్మలోకము. ఎన్ని డెమోనిక్స్ ఉంటాయి, ఎన్ని డెవిల్స్ ఉంటాయి, ఎన్ని ఈడెన్ సీక్రెట్, ఎన్ని డార్క్నెస్ ఉంటుంది. ఇదంతా కూడా మనిషి మీద ఇంపాక్ట్ కావడానికి చూస్తుంటారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు లోకమంతా వెలుగులో ఉందా, చీకట్లోకి వెళ్తుందా? చీకట్లోకి వెళ్తుంది. ఇప్పుడు లోకమంతా దేవుడి కంట్రోల్లోకి వెళ్తుందా, అపవాది కంట్రోల్లోకి వెళ్తుందా? సో అపవాది 100 రెట్లు లేస్తే దేవుడు 1000 రెట్లుగా లేస్తాడు. గుర్తుపెట్టుకోండి. సో అపవాది క్రియలను లయపరచడానికి యేసయ్య వచ్చాడు. అందుకే గివ్ ప్లేస్ టు గాడ్ ఓన్లీ. అపవాదికి చోటు ఇవ్వకుడి. నువ్వు చెడ్డ వీడియోస్ చూస్తున్నావా, నువ్వు అపవాదికి చోటు ఇచ్చినట్టే. చెడ్డ మాటలు మాట్లాడుతున్నావా, అపవాదికి చోటు ఇచ్చినట్టే. చెడ్డవి ఆలోచిస్తున్నావా, అపవాదికి చోటు ఇచ్చినట్టే. చెడ్డవి వింటున్నావా, అపవాదికి చోటు ఇచ్చినట్టే. మనం ఇవ్వాల్సింది దేవుడికే చోటు ఇవ్వాలి, వాక్యానికే చోటు ఇవ్వాలి. అంతేకాని ఇలాంటి చెడ్డ వాటికి చోటు ఇవ్వకూడదు. నేను ఇవన్నీ బైబిల్ చదివి 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 నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇవన్నీ బయలుపరిచేవాడు.
అన్ని బయలుపరిచేవాడు. ఈ ఒక్కొక్క వాక్యం వెనకాల మర్మాలన్నీ కూడా బయలుపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. సో ఇలా ఇగో ఈ వాక్యం ఇలా చూడు, ఇగో హృదయమందు ఆమె వ్యభిచారం, నువ్వు హృదయంలో వ్యభిచారం చేసిన వాడవుతావు. నువ్వు దొంగతనం చేస్తేనే కాదు, నువ్వు చేయాలని ఆలోచన వచ్చినా కూడా నువ్వు దొంగవాడవుతావు. సో హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ఎ వెరీ గుడ్ టీచర్ టు మీ. నాకు ఇవన్నీ కూడా బయలుపరిచేవాడు. ఇగో ఆత్మలోకంలో ఇలా జరుగుతుంది, ఆత్మలోకంలో నువ్వు ఇది చూసినప్పుడు ఇగో నీకు ఇలా ఇంపాక్ట్ అవుతుంది, నువ్వు ఇది మాట్లాడినప్పుడు నీకు ఇది ఇలా ఇంపాక్ట్ అవుతుంది, నువ్వు చెడుగా వింటున్నప్పుడు కూడా నీ చెవిలో నుంచి డార్క్నెస్ వెళ్ళిపోతుంది. దానివల్ల నీ నీ స్పిరిట్ కరెక్ట్ అవుతుంది, నీ యొక్క మైండ్ కరెక్ట్ అవుతుంది. అంతే కదండి. ఒక మనిషి చెడు మాట్లాడారు అనుకోండి, మన చెవిలోపడికి వెళ్ళి మనం అదే 10 సార్లు గుర్తు చేసుకుంటా అంటాం, కరెక్ట్ అయిపోతుంటా ఉంటది, పొల్యూట్ అవుతుంటది. ఇవన్నీ తెలియక మన అందరం చేసాము. సో బట్ ఐ థ్యాంక్ యూ టు హోలీ స్పిరిట్ గాడ్. ఎన్ని మిస్టరీస్ బయలుపరిచాడంటే, నాకు చాలా బయలుపరిచాడు. అందుకే నాకు బయలుపరిచిన మిస్టరీస్ అన్ని కూడా ఓపెన్ గా మీ అందరికి చెప్పాను. ఈ డే 1 నుంచి ఇప్పటి వరకు ఏది కూడా నేను దాచుకోకుండా, ఇదిగోమ్మా ఇగో ఇలా మాట్లాడితే ఇలా ఉంటది, ఇలా చూస్తే ఇలా ఉంటది, ఇలా చేసుకుంటే ఇలా ఉంటది, ఇలా ప్రార్థించుకుంటే ఇలా జవాబు వస్తుంది అని నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఏవైతే టీచ్ చేశాడో, ఏదైతే మిస్టరీస్ బయలుపరిచాడో అవన్నీ కూడా మీకు బయలుపరచడం జరిగింది. అందుకే గ్లోరీ టు గాడ్. ఇంత మంచి బుక్ అండి, ఎన్ని విషయాలు రాసి పెట్టాడంటే దేవుడు, చాలా మంచి విషయాలు రాసి పెట్టాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మనకి ఇవన్నీ గ్రహించలేము. సో అర్థమవుతుందా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడంటే మనము కరెక్ట్ చేసుకోవాలి అనే అర్థము. ఈ వాక్యము మీకే వచ్చింది, ఇంకా కొన్ని కోట్ల మందికి లేదు. కాబట్టి నీకు వచ్చిందంటే ఈ వాక్యము దేవుడు నిన్ను సరి చేస్తున్నాడు అనే అర్థము. సో విల్ కంటిన్యూ టుమారో. So thank you, Jesus. Thank you, Holy Spirit God. What a wonderful preaching, my Lord. What a wonderful message. What a wonderful hidden secrets of the enemy, my Lord. అయ్యా, మాకు హిడెన్ సీక్రెట్స్ అన్నిటిని కూడా చెప్పి మా అందరినీ కూడా సరి చేస్తున్నందుకు, మీ వాక్యం వైపు నడిపిస్తున్నందుకు మీకే మహిమ కలుగును కాక.